మామూలుగా మన వాళ్ళు ఎంత నిజంగా ఎఫర్ట్స్ పెట్టారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇండియన్ ఆఫ్రికన్ సమిట్లు 2 అయ్యాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఐ థింక్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఒకటి చేశారు. ఆల్మోస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా వచ్చాయి. మనం ఏమైనా డిఫెన్స్ ఎక్స్పోలు పెడితే కనుక దాంట్లో 100% ఆఫ్రికన్ లీడర్స్ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ అంటే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యే కంటే ముందే మన ప్రభుత్వం ఆఫ్రికాని మీరు ఇందాక అన్నట్టు డిఫెన్స్ అటాచెస్ని పెట్టడం కానివ్వండి, సమిట్లు చేయడం, ఇది ఒక స్టార్టింగ్ అనే అనుకోవచ్చా సార్? ఇంకా పెద్దవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇన్ ద లైన్? అంటే మన దగ్గర ఇప్పుడు అంత శక్తి ఉందా? మనది మనం కావాల్సినవన్నీ మనం ఫుల్ చేసుకుంటూ మన ఆర్మరీ వేరే దేశాలకు ఆఫ్రికా, చిన్నవైన ఆఫ్రికా కానివ్వండి, గ్లోబల్ సౌత్ అని అంటారు, గ్లోబల్ సౌత్, ఎట్ ది సేమ్ టైం ఇంకా సౌత్ అమెరికా, మనకి 3 రీజన్స్ టార్గెట్ ఉంది. మనకు అంత శక్తి ఇప్పుడు ఉందా సార్? పెంచుకుంటున్నాం. మన దగ్గర అఫ్కోర్స్ అంత లేదు మన దగ్గర. ఎందుకంటే మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మనకే కంప్లీట్ గా మన అవసరాలకి వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. అందుకని మన కెపాసిటీ పెంచుకునే దిశగా ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మోస్ కు సంబంధించి 12 దేశాలు మనకు ఆల్రెడీ వాళ్ళు కొంటామని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే మనకు పినాకా మనకు ఆర్మేనియాకి ఇచ్చాం మనం. అలాగే మనం చూస్తే కనుక మనం ఈ డ్రోన్ సిస్టమ్స్ అన్ని ఇక్కడ ఆఫ్రికాలో ఇస్తున్నాము. ఎన్నో కాంపోనెంట్స్ మనకి ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీ లాక్హీడ్ మార్టిన్ కావచ్చు, రైథాన్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ వాళ్ళ కాంపోనెంట్స్ కూడా భారతదేశంలో తయారు చేస్తున్నాం మనం. అలాగే మనం చూస్తే కనుక యూరోప్ లో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీలు అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశానికి షిఫ్ట్ చేస్తున్నాయి అవి. కాబట్టి క్రమేపీ మనం మన కెపాసిటీ పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనాలంటే కనుక తేజస్ కొనడానికి సిద్ధంగా ఉన్నాయి చాలా దేశాలు. కానీ మనం డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? మన ఎయిర్ ఫోర్స్ కి మనం ఇవ్వలేకపోతాం. ఇప్పటివరకు తిప్పి కొడితే 2 ఇంజన్స్ వచ్చాయి మనకి, GE 404. ఆగస్ట్ నుంచి 2 ఇస్తామంటున్నారు, కానీ ఇంతవరకు ఆగస్ట్ సగం అయిపోయింది, ఇంతవరకు ఏం రాలేదు మన దగ్గర. కాబట్టి మనకి ఛాలెంజెస్ మన కెపాసిటీ పెంచుకొని మన ప్రొడక్షన్ పెంచగలిగితే కొనడానికి సిద్ధంగా ఉన్నారు చాలా దేశాలు. దానికి మనం ప్రిపరేషన్ చేస్తాం. నిజంగా మన మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారా, మనం నిజంగా అమ్మగలమా లేదా అని మనం గత 2-3 సంవత్సరాలుగా ఈ డిఫెన్స్ అటాచెస్ పెట్టి మనం టెస్ట్ చేసాం. తప్పకుండా భారతదేశం ప్రొడక్ట్స్ మీద చాలా గౌరవం ఉన్నది, దాని మీద ఇంట్రెస్ట్ మనం చూసాం. మన ఎక్స్పోలు కానీ, మన డిఫెన్స్ ఎక్స్పోలు, ఎయిర్ షోలు, వీటిలన్నింటిలో కూడా అందరూ వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ మనకు కెపాసిటీ ప్రస్తుతానికి అంత లేదు కాబట్టి కొన్ని మాత్రమే ఆఫర్ ఇవ్వగలుగుతున్నాం. రాబోయే రోజులు మనం క్రమేపీ దాన్ని పెంచుకోబోతున్నాం. ఇన్ఫాక్ట్ రాబోయే 2-3 సంవత్సరాల లోపల 75,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్ టార్గెట్ మోదీ గారు పెట్టారు. ప్రస్తుతానికి 25,000 కోట్లలో ఉన్నాం మనం. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం 75,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి తప్పకుండా మనం కెపాసిటీ ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తాము. మనం డిఫెన్స్ రౌండప్ లో ప్రతి వారం చర్చించుకుంటున్నాము. మన ఎస్పెషలీ ప్రైవేట్ రంగ సంస్థల్లో మనం చేస్తున్నటువంటి 155mm షెల్స్ దగ్గర నుంచి బేసిక్ షెల్స్, బుల్లెట్స్, మనకు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్, షూస్, యుద్ధానికి కావాల్సిన సామాగ్రి, ఎన్నో ప్రోడక్ట్స్ భారతదేశం తయారు చేసి ఇవ్వగలుగుతుంది. కాబట్టి లెట్స్ హోప్ అండ్ బెస్ట్. బట్ ఇదొక మైల్ స్టోన్ కింద భావించవచ్చు. ఒక ఆఫ్రికా దేశం చైనా కాకుండా, వాళ్ళ ట్రెడిషనల్ అలైన్స్ అయిన వెస్ట్ కాకుండా భారతదేశం నుంచి కొనుక్కోవడం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. అది మనకు రేపటి రోజు ఆఫ్రికాలో చాలా తలుపులు తెచ్చుకోబోతున్నాయి మనకు. దానికి శుభసూచకంగా దీన్ని భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.